పద్మనాభ మండలంలోని గెద్దపేట రాజ్యలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ పండుగను తీసుకురావడంతో బంధువులు, స్నేహితులతో గ్రామం సందడిగా మారింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అనుపు ఉత్సవ కార్యక్రమం గురువారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనాదిగా కొనసాగుతూ వస్తున్న సాంప్రదాయ పద్ధతిలో గ్రామ శతకం పట్టు వద్ద నుంచి రథోత్సవాన్ని నిర్వహించి అనంతరం అమ్మవారిని ఆలయం వద్దకు తీసుకొచ్చి అనుపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. 2 కేజీల 300 గ్రాముల బరువు గల వెండి కిరీటాన్ని టీడీపీ సీనియర్ నాయకులు గెద్ద ప్రసాద్ అమ్మవారికి బహుకరించారు. ఎన్నికల నిబంధనల కారణంగా స్టేజీ ప్రోగ్రాములకు అనుమతి లేకపోవడం భక్తులను కాస్త నిరాశపరిచింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాంబాబు, కోరాడ సర్పంచ్ లక్ష్మణరావు, వైస్ ఎంపీపీ మంజు భార్గవి, ఉత్సవ కమిటీ సభ్యులు సూర్యనాయుడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గెద్ద ప్రసాదరావు అండి. మాది విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం కోరాడ పంచాయతీ గెద్దపేట గ్రామం. మా గ్రామ దేవత అయినటువంటి రాజలక్ష్మి పండగ 13 సంవత్సరాల క్రితం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత ఈ గ్రామ దేవత పండగ జరగడం వల్ల అశేష వేల సంఖ్యలో జనాలు వచ్చి ఈ యొక్క అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని చాలా ఘనంగా ఈ ఉత్సవాలు జరిగాయి. ఎంత వేల మంది వచ్చినా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంతంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. దీనికి మా గ్రామ పెద్దలైనటువంటి గెద్ద సూర్యనాయుడు, మిగతా పెద్దలందరూ కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రజలకి, వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా సౌకర్యవంతంగా అన్ని సదుపాయాలు జరిపించి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం జరిగింది. దానికి ఈ యొక్క కార్యక్రమం పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ కూడా ఐక్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా పోలీస్ శాఖ వారు ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో సహకరించి బందోబస్తు ఏర్పరిచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కూడా వారి యొక్క సహకారం కూడా ఉంది. వారికి కూడా ధన్యవాదాలు. గెద్దపేట గ్రామం అండి. నా పేరు గెద్ద సూర్యనాయుడు గారు. నేను గ్రామ పెద్దగా వారసత్వరీత్యా నేను కార్యక్రమాలన్నీ జరిపిస్తుంటాను. మా గ్రామ దేవత శ్రీ రాజలక్ష్మి అమ్మవారి పండుగ ఈ 3 రోజులు కూడా మేము అనుకున్న రీచ్ కంటే ఎక్కువగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. సంవత్సర కార్యక్రమాలు ఏంటి, తర్వాత పౌరాణిక కార్యక్రమాలు ఏంటి, అన్నీ కూడా బాగానే జరిగాయి. అందులో మా గెద్దపేట గ్రామంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా చిన్నలు, పెద్దలు, యూతులు అందరూ కూడా నాకు సహకరించి నన్ను ముందు నడిపించి నా బాటలో వారు కూడా నడిచి ఈ కార్యక్రమాన్ని, ఈ పండుగని దిగ్విజయంగా జరిపించినందుకు, అందరూ సహకరించినందుకు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కోనరావు శ్రీనివాసరావు, ఎక్స్ఎంపీటీసీ. మాది గెద్దపేట గ్రామం. గ్రామస్తులందరూ ఏకంగా ఒక ఐకమత్యంతో చాలా గ్రాండ్గా మేము కనీని ఎరగనే రీతిలో ఈ ఉత్సవాన్ని జరిపించుకున్నాం. ఏ ఆటంకం లేకుండా చాలా చక్రంగా భక్తులందరూ వచ్చి ఆ యొక్క అమ్మవారు తీర్థప్రసాదాలు తీసుకొని చాలా చక్కగా ఈ పండుగని భక్తులు కానీ, పయనించిన చుట్టాలు, బంధువులు అందరూ కూడా మంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మరియు ఈ పోలీసు సహకారంతో ఈ పండుగని పెద్దల సహకారం మరియు యూత్ సహకారంతో చాలా సక్రమంగా నిర్వహించుకున్నాం. చుట్టాలు, బంధువులకు అందరికీ కూడా మా గ్రామ పెద్దల కమిటీ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పండుగలు మరి ఎప్పుడు ఎల్లవేళలా జరిపించుకోవాలని అమ్మవారి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా మా గ్రామస్తులకి, భక్తులకి అందరికీ ఉండాలనే ఆ శ్రీ రాజలక్ష్మి అమ్మవారిని కోరుకుంటున్నాం.